మహాశివరాత్రి మనం ఎందుకు జరుపుకుంటామో తెలుసా? దీనికి మన పురాణాల్లో కొన్ని కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. అందులో ఒకటి లింగ ఆవిర్భావం. ఒకరోజు బ్రహ్మదేవుడు వైకుంఠానికి వెళ్ళి విష్ణువును దర్శించేందుకు ప్రయత్నించాడు. కానీ విష్ణువు నిద్రలో ఉన్నాడు. ఈ విషయం చూసి బ్రహ్మ కోపంగా, నేనే సృష్టికర్త, నాకే గొప్పతనం ఉంది అని చెప్పాడు. అయితే విష్ణువు కూడా తన పరిపాలకుడని వాదించాడు. ఇద్దరి మధ్య గొప్ప వివాదం మొదలైంది. వివాదం పెరిగిపోతుండగా అకస్మాత్తుగా ఒక అద్భుతమైన ప్రకాశించే లింగం వారి మధ్య ప్రత్యక్షమైంది. ఇది ఆకాశానికి పాతాళానికి చివర లేనిది. దేవతావాణి వారికి ఇలా వినిపించింది: ఈ లింగానికి ఆది అంతం ఎవరు కనుగొంటే వారే గెలిచినట్టు అని. విష్ణువు వరాహ అవతారం ధరించి భూమిలోకి దిగాడు. బ్రహ్మ హంస రూపంలో పైకి ఎగిరాడు. ఎంత ప్రయత్నించినా విష్ణువు లింగం చివర కనుగొనలేక అంగీకరించాడు. కానీ బ్రహ్మదేవుడు తాను పైకి వెళ్ళి చూసినట్లుగా ఒక మొగలి పువ్వును రుజువుగా చూపించి అబద్ధం చెప్పాడు. ఆ అబద్ధం శివుని కోపానికి కారణమైంది. శివుడు తన నిజరూపంలో ప్రత్యక్షమై, నీ పూజ భూమిపై ఎవరూ చేయరు అని బ్రహ్మని శపించాడు. అందుకే మొగలి పువ్వు శివారాధనలో నిషేధింపబడినది. ఈ సంఘటన శివుడు లింగరూపంలో ఆవిర్భవించిన తొలి సందర్భం. అందుకే ఈ పవిత్రమైన రోజును మనం మహాశివరాత్రిగా జరుపుకుంటాము. ఓం నమః శివాయ.